హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో నేను నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్ చూపించబోతున్నానండి. నా మ్యారేజ్ టైం నుండి అండ్ ఇంకా దాని తర్వాత ఫెస్టివల్స్ వరకు కొన్ని కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో దాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వన్ చూపిస్తున్నాను కదా, రెడ్ కలర్ శారీ. ఇది కాంచీపురం పట్టు, కంచి నుంచి మేము తీసుకొని వచ్చాము. ఈ రెడ్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ బార్డర్ వస్తుంది, మిడిల్లో గోల్డ్ కలర్తో ఇలా బుట్టాలు వస్తున్నాయి కదా. ఈ శారీ మేము కంచిలో అయితే తీసుకున్నాము. కంచి పట్టు అంటారు కదా. ఇది 30,000 అయితే మాకు కాస్ట్ చెప్పారు వాళ్ళు. సో మాకు ఫైనల్ ప్రైస్కి వచ్చింది అయితే 27,000కి అయితే ఈ శారీ వచ్చింది. ఇంకా మేము ఈ కుచ్చులు అన్నీ పెట్టుకున్నాం. ఇవన్నీ మేము తిరుపతిలో అయితే చేయించుకున్నాము బజార్లో. ఇంకా ఇది దాని బ్లౌజ్. దీనికి శారీకి సేమ్ కలర్ కాంబినేషన్, అంటే రెడ్కి రెడ్ కలరే బ్లౌజ్ వచ్చింది. బట్ కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటుంది ఆ ఫొటోస్కి అని చెప్పి మేము గ్రీన్ కలర్ పట్టు క్లాత్ అనేది తీసుకొని దానికి ఇలాగ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాం. దీని వెనక ఆర్య వర్క్ అన్నీ కూడా మేము తిరుపతిలోనే వేయించుకున్నాము. ఇది నా వెడ్డింగ్ రోజు ముందు రోజు రిసెప్షన్కి నేను వేసుకున్న శారీ ఇది. అండ్ ఇప్పుడు ఈ చూపిస్తున్నాను కదా, ఇది ధర్మవరం పట్టు చీర. ఇది నేను అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఫెస్టివల్, వినాయక చవితికి ఫస్ట్ ఫెస్టివల్కి తీసుకున్నది. ఇది గ్రీన్ కలర్, రామా బ్లూ అంటారు కదా, రామా బ్లూ రామా గ్రీన్ అని, అలాగా గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ. ఇక్కడ చూపిస్తున్నాను కదా గ్రీన్ కలర్, వీడియోలో ఈ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చి 2,500 పడింది. గ్రీన్ కాంబినేషన్, ఇంకా పైన గోల్డ్ కలర్లో గోల్డ్ ఇంకా బ్లూ కలర్తో డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఇంకా చెప్పాను కదా గ్రీన్ కలర్ అని, లైట్ గ్రీన్ కలర్లో బ్లౌజ్, దీని వెనక డిజైన్. ఈ డిజైన్ అనేది శారీ కొన్నప్పుడు బ్లౌజ్కి వాళ్ళే వేసి ఇచ్చేశారు. అంటే సెట్ మాకు డిజైన్ కూడా బ్లౌజ్తో పాటే వచ్చింది. మేము కొన్నప్పుడు 2,500 పడింది ఈ శారీ. టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్కి బ్యాక్ సైడ్. అండ్ ఇంకా ఇక్కడ చూపిస్తున్న శారీ వచ్చి నేను ఎంగేజ్మెంట్కి హస్బెండ్ సైడ్ వాళ్ళు పెడతారు కదా శారీ, ఇది వాళ్ళు తెచ్చిన శారీ. గ్రీన్ కలర్ విత్ గోల్డ్ కాంబినేషన్లో శారీ ఇది. ఈ కుచ్చులు ఉన్నాయి కదా, ఇవన్నీ అంటే ఇది మొత్తం బ్లౌజ్ మొత్తం వాళ్ళే కుట్టించి తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ అయితే ఐడియా లేదు, కానీ ఇది వాళ్ళు పెట్టిన శారీ. దీని బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ డిజైన్ ఉంది కదా, ఇక్కడ డిజైన్ చూపిస్తున్నాను కదా వీడియోలో, అంటే సింపుల్ డిజైన్ అనేది ఉంది ఈ శారీకి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ శారీ వచ్చి నేను మ్యారేజ్ టైంలో కట్టుకున్నది. అంటే ముందు నలుగు అవన్నీ పెడతా ఉంటారు కదా, హల్దీ ఫంక్షన్ అని నలుగు, ఇలాగా ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క శారీ అన్నట్లు ఇది కట్టుకున్నది. ఇది మ్యారేజ్ టైం శారీనే. ఇది కూడా కంచిలో తీసుకున్నది, కంచి పట్టు చీర. ఇది కాస్ట్ వచ్చి 15,000 పడింది.
దీని బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. అంటే మేము ఇది నేను చెప్పాను కదా, కంచిలో తీసుకున్న శారీస్కి మొత్తానికి మేము ఇక్కడ తిరుపతిలో అయితే డిజైన్స్ వేయించుకున్నాము. ఇది కూడా మేము వేయించుకున్న డిజైనే. శారీ లోపల ఇలా ఉంటుంది. పళ్ళు చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది. అంటే ఇది డబల్ కలర్ శారీ అన్నట్లు, గ్రీన్ విత్ పింక్ షైనింగ్ అయితే బాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మేబీ వీడియోలో అలా కనిపించచ్చు బ్లర్గా, కానీ రియల్గా చూసాము అంటే అది డబల్ కలర్ షైనింగ్ ఉంటుంది, బాగుంటుంది లుక్. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శారీ కూడా నా మ్యారేజ్ టైంలో, అంటే మేనమామ పెడతారంటారు కదా, మేనమామ సాంగ్యం అని, ఆ టైంలో మా మావయ్య ఇది నాకు ఇచ్చిన శారీ. ఫస్ట్ వన్ చూపించాను కదా, రెడ్ కలర్ రిసెప్షన్ శారీ అని, దాంతోపాటు తీసుకున్న శారీ ఇది కూడా. సేమ్ ఇది కూడా కాస్ట్ 30,000 పడింది. ఇది కూడా కంచిలో కొన్నాం, కంచిపట్టు శారీ. పర్పుల్ కలర్ విత్ ఎల్లో కాంబినేషన్. ఇది మాకు రేట్ అయితే కొంచెం ఎక్కువే చెప్పారు, 30+ చెప్పారు. ఎందుకంటే ఇది రేర్ కాంబినేషన్, ఈ కలర్స్లో ఎక్కువ దొరకవు అని చెప్పి. బట్ మేము మాట్లాడి 30Kకే ఇది ఫైనలైజ్ చేశారు ఈ శారీ అనేది. దీనికి కాంట్రాస్ట్గా బ్లూ కలర్తో మిర్రర్ వర్క్ అయితే వేయించుకున్నాను నేను. ఇది అండి దీని బ్లౌజ్, చూస్తున్నారు కదా వీడియోలో. దీని టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. బ్లౌజ్కి కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి బ్లూ కలర్తో మిర్రర్ వర్క్ అయితే చేయించుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పెళ్ళి ముహూర్తం శారీ. ఇది కూడా హస్బెండ్ సైడ్ వాళ్ళు ఇచ్చారు ఈ శారీ. ఎల్లో విత్ రెడ్ కలర్, పింక్ కలర్, అది డార్క్ పింక్ కలర్ వస్తుంది బార్డర్ అనేది. దానిపైన గ్రీన్ కలర్తో ఇలా నెమలి కనిపిస్తుంది కదా. ఇది ముహూర్తంకి నేను కట్టుకున్న చీర, ఎల్లో కలర్. దీని బ్లౌజ్ వచ్చి ఇది. సేమ్ శారీలో ఉన్న కలర్స్తోనే బ్లౌజ్ అయితే ఇలాగ రెడీ చేయించారు వాళ్ళు. ఇది టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి బ్లౌజ్కి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శారీ కూడా నలుగు టైంలోనే నేను కట్టుకున్న శారీ ఇది. ఇది కూడా కంచిలో తీసుకున్న శారీనే. ఇది 10,000 పడింది కాస్ట్. ఇది కూడా కంచి పట్టు శారీ. అంటే దీనికి హెవీగా డిజైన్స్ ఏమీ కుట్టించుకోకుండా ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను దీనికి ఇలాగా. ఇది టోటల్ లుక్ అయితే అలా ఉంటుంది. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ధర్మవరం పట్టు అంటారు. ఇది కూడా దీని కాస్ట్ వచ్చి 3,500 పడింది ఈ శారీ. ఇది సెకండ్ నేను ఒక శారీ చూపించాను కదా, గ్రీన్ కలర్, అంటే ఆర్యా వర్క్ కూడా వచ్చింది బ్లౌజ్కి అని, అది 2,500 పడింది. ఇది 3,500 పడింది ఈ శారీ. ధర్మవరం పట్టు చీర ఇది. ఈ శారీ అంటే మనం ఇంట్లో నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్తాం కదా ఈవినింగ్ నలుగు పెట్టే టైంలో, ఆ టైంలో కట్టుకున్న శారీ ఇది. దీనికి కాంట్రాస్ట్గా పింక్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది. దీనికి కూడా ఇలా కుందన్స్తో వర్క్ అయితే చేయించుకున్నాను. ఈ శారీ బ్లౌజ్ అంటే ఇంకొక శారీ ఉంది కాంట్రాస్ట్ బ్లూ కలర్, దానికి అంటే 2 శారీస్కి సేమ్ బ్లౌజ్ అన్నట్లు నేను ఇది డిజైన్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ శారీ, అండ్ నేను చెప్పాను కదా బ్లూ అని, ఇదే ఇంకొక కలర్ శారీ. ఇది కూడా నేను ఎంగేజ్మెంట్ టైంలో కట్టుకున్న శారీ, ఈ బ్లూ కలర్ది. ఈ శారీకి కాంట్రాస్ట్ పింక్ వచ్చింది కదా, ఆ గ్రీన్ శారీకి కాంట్రాస్ట్ పింక్ వచ్చింది. సో నేను 2 శారీస్కి ఒకటే బ్లౌజ్ని పేరప్ చేసేసాను. టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ. అండ్ ఇంకా దాని బ్లౌజ్ ప్రీవియస్ చూపించాను కదా పింక్ బ్లౌజ్, ఇది పక్కన పక్కన చూపిస్తున్నాను. ఈ 2 శారీస్కి ఒకటే బ్లౌజ్ని పేరప్ చేసేసాము. బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్కి.
ఇంతేనండి నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్. అంటే ఓన్లీ నేను మ్యారేజ్ టైమ్ ఇంకా కొన్ని ఫెస్టివల్స్‌కి యూజ్ చేసిన శారీస్ మాత్రమే చూపిచ్చాను. మొత్తం చూపించలేదు. మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.